పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సంప్రదాయ కందికొత్తల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఏటా డిసెంబర్ చివరి వారంలో 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటారు. వరి, కందులు, చిరుధాన్యాలు, అటవీ ఫలాల్ని వనదేవతలకు నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని గిరిజనులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో గిరిజనులు సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీల ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం అందేలా కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆదివాసీలు అతి ఘనంగా కంది కొత్తల పండగని నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆఖరి వారంలో నిర్వహిస్తారు. ఈ ఆదివాసీలు తమ సంప్రదాయంగా తరతరాల నుంచి కూడా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు. వీరు కంది పంట పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చి కోసినటువంటి సందర్భంగా, వరి దిగుబడి వచ్చి ఇంటికి ధాన్యం అందిన సందర్భంగా అందరూ సంక్రాంతి సందర్భంగా చేసుకునేటువంటి ఇక్కడ మన్యం జిల్లాలో ఈ వాతావరణంలో డిసెంబర్కే కోతలన్నీ కూడా పూర్తయి చేతికొస్తాయి. ఈ కంది కొత్తల పండుగ జరుపుకునే వరకు కూడా అందులో ఉన్నటువంటి ఏ గింజను కూడా తినకుండా దాన్ని ఒక ఆచారంగా తీసుకురావడం జరిగింది. వాళ్ళ సంప్రదాయాల్ని, తమ వస్తువులు, తమకు ఉపయోగపడేటువంటి ప్రతి వస్తువు కూడా ధన్యవాదాలు తెలియజేసే విధంగా అడవి తల్లి కంది పంటని ఇచ్చిన సందర్భంగా దానికి మన కృతజ్ఞతగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాతర అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు.